కానీ మనకు అది కనిపించదు. మనం క్యాండిల్సే చూస్తూ ఉంటాం, ఎందుకంటే మనం క్యాండిల్సే నేర్చుకుంటాం కాబట్టి. క్యాండిల్స్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోదండి మార్కెట్లో. దాని వెనక జరిగే సైకాలజీ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పాం కదా గ్యాప్ అప్ సైకాలజీ. మార్కెట్లో గమనించాల్సింది అదే, ట్రేడర్స్ గమనించాల్సింది అదే. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనైతే నేను మార్కెట్ అనాలిసిస్ చేశాను కదా, ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేశామండి. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి వీడియోలోకి వచ్చారనుకోండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, మనం ఆ వీడియోలో ఏం మాట్లాడుకున్నాం, మార్కెట్ ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, మనం బై సైడ్ ప్లాన్ చేద్దాం. మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, హైలో సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. అవి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. దాంతోపాటే రేపు అనాలిసిస్ కూడా చూద్దాం. ఓకే, మనం నేను వీడియోలో ఏం చెప్పుకున్నాం, మార్కెట్ ఫాలో అవుతూ వస్తూ ఇక్కడ ఒక చిన్న జోన్ చేసింది. ఆల్రెడీ ఇది ఒక బయింగ్ జోన్ అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఒక బయింగ్ జోన్ ఉంది, నిన్నటి వీడియో చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ మనం బయింగ్ జోన్ అని చెప్పుకున్నాం కాబట్టి బయర్స్ ముందే యాక్టివ్ అవ్వాలని ట్రై చేస్తారు కదా, అంటే ఇక్కడ ఉన్నారు బయర్స్, కానీ ఇక్కడే యాక్టివ్ అవ్వాలని వాళ్ళు ట్రై చేస్తారు అనమాట. అందుకే మన జోన్ కూడా ఉంది కదా, ఆల్రెడీ డ్రా చేసుకున్న జోన్ ఉంది కాబట్టి ప్రైస్ కూడా ఇక్కడ రెస్పెక్ట్ చేసింది. అందుకని మనం ఏం చెప్పుకున్నాం అంటే, న్యూట్రల్ ఓపెన్ అయినా లైట్ గ్యాప్ అప్ అయినా మార్కెట్ ఫాలో వస్తుంది అనుకోండి, మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నామండి. బై సైడ్ అంటే ఏంటి, మార్కెట్ అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం. ఓకేనా, అలా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది. ఏం జరిగింది, మార్కెట్ ఫాలో అయింది. కరెక్ట్ మన జోన్లోకి ఎంటర్ అయింది. మార్కెట్ ఎంటర్ అవగానే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ ఒక్కటి చూసి ఎంట్రీ తీసుకోవాలా అని మీకు డౌట్ రావాలండి. అక్కడ ఒక క్యాండిల్తో ఎంట్రీ అనేది తీసుకోం మనం. మార్కెట్లో కనిపించిన సైకాలజీ ఇంకోటి జరుగుతుంది. అదేంటి అనేది ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పాయింట్లో గమనించండి, ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది, ఈ పాయింట్లో క్లోజ్ అయింది అనుకుందాం. ఓకేనా, గ్యాప్ అప్ అయిందంటే అర్థం ఏంటి, ఇక్కడ ఓపెన్ అయింది. ఇప్పుడు అంటే క్లోజింగ్ ఇక్కడ, ఓపెన్ ఇక్కడ, అంటే ఇది ఏంటిది, ఇక్కడ ఇది ఒక గ్రీన్ క్యాండిలే కదా, ఇది ఒక గ్రీన్ క్యాండిల్. ఇక్కడ క్లోజ్ అయింది కదా, ఇక్కడ మంచి ఒక గ్రీన్ క్యాండిల్ ఉన్నాడు. అలా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత చూడండి, మార్కెట్ ఫాల్ అయిందా, లైట్గా ఫాల్ అయ్యి ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. ఇది క్యాండిల్స్లో కాకుండా మనం లైన్స్లో చూద్దాం. చూడండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చి ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చింది అనమాట. ఓకేనా, అంటే ఇది ఏంటిది, ఒక అప్ ట్రెండే కదా. ఓకే, ఇక్కడ గమనించండి, మార్కెట్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, గ్యాప్ అప్ అయింది, ఫాల్ అయ్యి ఈసారి లో క్రాస్ అవ్వకుండానే మంచి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా. అందుకని మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, దీని కింద మనం స్టాప్ లాస్ అనేది పెట్టవచ్చు అండి. ఇలా ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, జస్ట్ ఒక సింగిల్ క్యాండిల్ వచ్చిందని ఎంట్రీ తీసుకోలేం, సింగిల్ క్యాండిల్ వచ్చింది బై చేయలేం, సెల్లు చేయలేం. ఎలా చేయాలి, ఇక్కడ చూడండి, అదే అనమాట జరిగింది. గ్యాప్ అప్లోనే మనకి కావాల్సిన సైకాలజీ అనేది జరిగిపోయింది, కానీ మనకు అది కనిపించదు. మనం క్యాండిల్సే చూస్తూ ఉంటాం, ఎందుకంటే మనం క్యాండిల్సే నేర్చుకుంటాం కాబట్టి. క్యాండిల్స్ ఒక్కటి నేర్చుకుంటే సరిపోదండి మార్కెట్లో. దాని వెనక జరిగే సైకాలజీ కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పాం కదా గ్యాప్ అప్ సైకాలజీ, అలా అనమాట. అవన్నీ కూడా అర్థం అయితేనే మీకు మార్కెట్లో మీరు లాంగ్ రన్లో సస్టైన్ అవ్వగలరు. లేదనుకోండి స్లోగా మన క్యాపిటల్ అనేది పోతూ ఉంటుంది అనమాట. ఓకే, మన ఎంట్రీ పాయింట్స్లోకి వద్దాం. ఓకే, మనకి ఇక్కడ ఒక బై ఎంట్రీ అయితే వచ్చింది కదా, మనం అనుకున్నట్టు ఇక్కడ ఒక బై సైడ్ అయితే ఎంట్రీ అనేది వచ్చింది. ఓకే, ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, హైలో సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందామని మనం క్లియర్గా చెప్పుకున్నామండి. హైలోకి వస్తే ఎందుకు సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం అనేది నిన్నటి వీడియోలో చెప్పాం. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, మనం మెయిన్ సెల్లింగ్ ఎక్కడ చెప్పుకున్నాం, ఇది మన సెల్లింగ్ పాయింట్ అని చెప్పుకున్నాం. సెల్లింగ్ ఇక్కడ నుంచి వచ్చింది కదా, ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది అనుకున్నాం. దాంతోపాటే మనకి ఇక్కడ కూడా సెల్లింగ్ పాయింట్ అండి, ఇది కూడా ఒక సెల్లింగ్ ఏరియానే కదా. ఇక్కడ నుంచి ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అంటే ఇక్కడ ఏం జరిగింది, ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది, ఫాస్ట్గానే వచ్చింది. అంటే ట్రెండ్ రివర్సల్ అవ్వాలంటే ఏ పాయింట్ మనకి ఇది క్రాస్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది క్రాస్ అయ్యి అప్ సైడ్ వస్తేనే మనం లోలోకి వస్తే బై సైడ్ అనేది మంచిగా ప్లాన్ చేసేవాళ్ళం. అంటే ఈ లో కంటే ముందే ప్రైస్ ఆగింది అనుకోండి, మనం బై సైడ్ ప్లాన్ చేసేవాళ్ళం. కానీ ఏం జరిగింది, ఇక్కడ మనం ఏదైతే మనం ట్రెండ్ రివర్సల్ పాయింట్ అనుకున్నామో, ఇక్కడ ఉంది ట్రెండ్ రివర్సల్ పాయింట్, ఈ లెవెల్ బ్రేక్ అవ్వలేదు కదా, అందుకే మనం హైలో సెల్ సైడే ఉన్నాం అనమాట. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేద్దామని. ఓకే, మనం ఇక్కడ సెల్లింగ్ పాయింట్ అని చెప్పుకున్నాం, ఈ జోన్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పుకున్నాం. కాదు ఏం జరిగింది, ప్రైస్ కొంచెం అప్ సైడ్ వచ్చి మనకి ఈ దగ్గర జోన్లోనే రియాక్షన్ అనేది జరిగింది. ఓకే, ఇంకో ఈ సెల్లింగ్ పాయింట్ కూడా ఉందన్నమాట మనకి, అందుకే కొంచెం సెల్లింగ్ ప్రెజర్ అనేది ఎక్కువ కనిపించింది ఇక్కడ. ఓకేనా, అదే జోన్ దగ్గరగానే ఉంది, కొంచెం అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది అనమాట. ఓకే, హైలోకి వస్తే మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకున్నాం. ఎంట్రీ ఎలా తీసుకోవాలి, ఇక్కడ ఒక బై సైడ్ ఎంట్రీ మనం చెప్పుకున్నాం లాజిక్, మరి సెల్ సైడ్ ఎలాగా అనేది కూడా చూద్దామండి. ఓకే, ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఏదైతే మనం అనుకుంటున్న జోన్ ఉందో ఆ జోన్లో ప్రైస్ అనేది ఎంటర్ అవ్వడం జరిగింది. కరెక్ట్, ఇక్కడ గమనించండి ఈ బాక్స్ వరకు, అక్కడ ప్రైస్లో ఏం జరుగుతుంది అనేది నా డౌట్. ఇప్పుడు ఇక్కడ దాకా ఎక్కడ లేని బయ్యింగ్ ప్రెజర్లో ఎక్కడ మనకి రిజెక్షన్స్ అనేవి కనిపించలేదండి. క్లియర్గా చూడండి, మంచి గ్రీన్ అంటే మంచి గ్రీన్ క్యాండిల్సే పడుతుంది, చిన్నవి పడినా పెద్దవి పడినా మంచి గ్రీన్ క్యాండిల్సే పడుతుంది. కానీ ఇక్కడ ఎందుకు పడట్లేదు అనేది మీరు థింక్ చేయాలి. మార్కెట్లో గమనించాల్సింది అదే, ట్రేడర్స్ గమనించాల్సింది అదే, అంతేగాని ఏదో స్ట్రాటజీ కోసం ఎతకొద్దు. మార్కెట్లో ప్రైస్ బిహేవియర్ ఎలా ఉంది, ప్రైస్ మనకేం చెప్పాలనుకుంటుంది అనేది మీరు థింక్ చేయాలి.
ఓకేనా. ఇక్కడ ఎందుకు రాలేదు, ఇక్కడ ఎందుకు వచ్చింది మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది ఎందుకు అక్కడే రావాలి? హైలో సెల్లర్స్ ఉంటారు, బయర్స్ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించారు ప్రైస్ హైలో ఇంట్రెస్ట్ చూపించారు అనమాట. అందుకనే మనకి ప్రైస్లో రిజెక్షన్ కనిపించింది కాబట్టి మనం సెల్ ఎంట్రీ కోసం ప్లాన్ చేస్తాం. ఓకే, ఎలా ప్లాన్ చేయాలి? ఇప్పుడు మనకి ఇక్కడ ఏం అర్థమైంది, ఈ పాయింట్ వరకు సెల్లర్స్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇక్కడ చూడండి మంచి రెడ్ క్యాండిల్ అనేది పడింది కదా, దాని తర్వాత చూడండి ప్రైస్ లైట్గా అప్ సైడ్ వెళ్ళి మంచి రెడ్ క్యాండిల్, మళ్ళీ రెడ్ క్యాండిల్ పడింది. అంటే ప్రైస్ ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ అయింది. ఇదేంటిది? ఇది ఒక డౌన్ ట్రెండే కదా, డౌన్ ట్రెండ్ ఫామ్ అయినట్లే కదా, ఇంకా అంతే అనమాట, సింపుల్. ఇంకా ఇదిగోండి ఇక్కడేమో అప్ ట్రెండ్ ఫామ్ అయింది, ఇక్కడేమో డౌన్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, దీనిపైన మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ అనేది స్వింగ్ హైలోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. పెట్టుకొని ఇక్కడ మన రిస్క్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకేనా, రిస్క్ని చెక్ చేసుకున్న తర్వాతనే మనం ఎంట్రీ తీసుకొని మూవ్ అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఓకే, మూవ్ అంతా మనం తీసుకోలేము, మనం రిస్క్ రివార్డ్ పెట్టుకోవాలి. 1:1 1:2 అనేది చూసుకొని మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. మార్కెట్ ఫాల్ అవుతూ వచ్చింది, మళ్ళీ చూడండి సేమ్ ఇక్కడ గమనించండి, ఎక్కడైతే బయింగ్ ప్రైస్ స్టార్ట్ అయిందో సేమ్ అదే జోన్లోకి వచ్చి మళ్ళీ ప్రైస్ అనేది అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేసింది. ఓకే, మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, సైడ్ వెళ్ళింది, ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఇది బయ్యర్స్ వ్యూ. మరి సెల్లర్స్ వ్యూ ఒకటి ఉంటుంది కదా మార్కెట్లో, ఇక్కడ గమనించండి మార్కెట్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తారు. ఇప్పుడు ఎవరి సైడ్ మార్కెట్ వెళ్తుంది అనేది మార్కెట్ డిసైడ్ చేస్తుంది. అంటే మనకి ప్రైస్ యాక్షన్ అర్థమైపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఎంట్రీ మనకి ఎక్కడ వచ్చింది, ఇక్కడ గమనించండి ప్రైస్ ఈ బయింగ్ జోన్లోకి మళ్ళీ వచ్చిందా? ప్రైస్ చూడండి, ఒకవేళ మనం బై చేయాలనుకుంటే లోలో బై చేసుకోవచ్చు, హైలోకి రాగానే చూడండి రిజెక్షన్ కనిపిస్తుంది, హైలోకి రాగానే రిజెక్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇదే హైలో రిజెక్షన్ మళ్ళీ కనిపించింది. ఇలాంటి చోట మనం సెల్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ సెల్లింగ్ వచ్చింది, ఇక్కడ సెల్లింగ్ వచ్చింది, హైలో ఒక చిన్న క్యాండిల్ ఎంట్రీ తీసుకొని ప్లాన్ అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, ఇలాంటివి మనం జనరల్గా తీసుకోము, కొంతమంది తీసుకుంటూ ఉంటారు, కానీ జనరల్గా నేనైతే రికమెండ్ చేయండి. ఇలాంటివి నేను ఎలా చేస్తాను అంటే ఇలానే చేస్తూ ఉంటాం. ట్రెండ్ మారుతున్నట్లు అనిపిస్తున్నప్పుడే మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. ఓకేనా. ఇక్కడ మనం అర్థం చేసుకుంటే చూడండి, బయ్యింగ్ ఉంది, సెల్లింగ్ ఉంది, రెండు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న ఫైట్ జరుగుతుంది చూడండి కరెక్ట్గా. ఓకేనా, చిన్న ఫైట్లా జరుగుతుంది కదా. అందుకని మనం ఏం చేద్దామంటే బ్రేక్ అయితే ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది, అప్ సైడ్ వస్తే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. రెండు సైడ్లు మార్కెట్ అయితే అవకాశం ఉంది మనకి, దాన్ని మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, మనం ఇక్కడ గమనిస్తే మనకి ఎంట్రీ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. లో పాయింట్ అనుకుంటున్నా బయ్యింగ్ ఉంది, హై పాయింట్ అనుకుంటున్నా ఇక్కడ సెల్లింగ్ వచ్చింది. నేను అనాలిసిస్లో కూడా అదే కదా చెప్పుకుంది, హైలో సెల్ చేసుకుందాం, లోలో బై చేసుకుందాం అని. సేమ్ అలానే జరిగిందండి. ఓకే, ఇక్కడ ఎంట్రీ పాయింట్స్ అనేది కొంచెం కీ రోల్ ప్లే చేస్తుంది. డైరెక్షన్ మనకు తెలిసింది అనుకోండి, మార్కెట్ ఫాల్ అయ్యిద్ది అని తెలిసింది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలనేది మనకు తెలిసింది కదా, అప్పుడు సెల్ ఎంట్రీ కోసం తీసుకోవచ్చు. ఓకే, సెల్ ఎంట్రీ ఎలా తీసుకోవాలి మనం చెప్తున్నాం అండి, డైలీ ఎలా తీసుకోవచ్చు అనేది. అది మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యిద్ది. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు ఇంకా కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, మ్యాక్సిమం మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయి, హైలో లోలో మాత్రమే వచ్చాయండి. ఇలాంటి చోట ఏం చేయాలి, నేను పర్సనల్గా ఏం చేస్తాను అంటే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్, పెద్ద రెడ్ క్యాండిల్ అలా వస్తూ ఉన్నాయి అనుకోండి, ఇలా వస్తున్నాయి అనుకోండి, కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో అవాయిడ్ చేస్తాం. ఇలాంటి టైంలోనే ఒక జోన్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటాను నేను పర్సనల్గా. ఓకేనా. ఓకే, మనం రేపు డాన్స్ మూవ్ అవుదామండి. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో చెక్ చేద్దాం. ఓకే, మనం ఇప్పుడు డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. ప్రైస్లో ఓపెనింగ్ నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లోలోకి వచ్చి మళ్ళీ లైట్గా అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఒక స్పిన్నింగ్ టాప్లా ఉంది. అంటే బయర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఉన్నారు. దాని 5 minutesలోనే మనకు అర్థమవుతుంది, అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయింది కదా, మళ్ళీ అక్కడే ఉంది, ఇలా జరిగింది కదా డైలీ క్యాండిల్, అదే ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం, మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళాలని ట్రై చేస్తూ ఉంది. వెరైటీ ఏం జరుగుతుంది అంటే మనం అనుకుంది జరగని ఏం పాయింట్, ఇక్కడ సెల్లర్స్ రావటం వెరైటీ మనకి. అంటే బయ్యర్స్ ఉన్నారు, మార్కెట్లో అప్ ట్రెండ్ కాబట్టి బయ్యర్స్ ఉన్నారు, సెల్లర్స్ ఎందుకు వచ్చారు అనేది మన పాయింట్ అనమాట. అందుకని మనం ఏం చేద్దాం అంటే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. దాన్ని ఇంకా మనం క్లియర్గా హవర్లీలో చూపించాం అనుకోండి, మీకు కూడా క్లియర్గా అర్థమైంది. చూడండి. ఓకే, మనం ఇప్పుడు హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఏం కనిపిస్తుంది, ప్రైస్ చూడండి అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, మళ్ళీ ఇక్కడ ప్రైస్ లైట్గా వెయిట్ చేసి మళ్ళీ అప్ సైడ్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఏం జరగాలి, ట్రెండ్ ప్రకారం ఏం జరగాలి, మార్కెట్లో అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళాలి. కానీ ఏం జరిగింది, మనకి సెల్లింగ్ అనేది వచ్చింది. ఓకే, సెల్లింగ్ ఎందుకు వచ్చింది అనేది మన క్వశ్చన్ మార్క్ అనమాట. ఇక్కడ బయర్స్ రావడం వెరైటీ కాదు, మనకి సెల్లర్స్ రావడం వెరైటీ అప్ ట్రెండ్లో. అందుకని మనం ఏం చేస్తున్నాం అంటే సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం. ఎందుకు సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం, ఎక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేద్దాం అనేది మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఆగింది ప్రైస్, అందుకే మనం ఈరోజు సెల్ సైడ్ ఉన్నాం అనమాట. ఇక్కడ అప్ ట్రెండ్ ఇది సెల్లింగ్ వచ్చింది కాబట్టి ఇవాళ లోలో బై చేసాం, హైలో సెల్ చేసుకున్నాం. రేపు ఏం చేయాలి అనేది మనం ఇవాళ జరిగిందని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ఓకే, ఇక్కడ గమనించండి, మన బయింగ్ జోన్ ఉంది కదా, కరెక్ట్గా అక్కడి నుంచి ప్రైస్ అప్ సైడ్ వచ్చింది. ఓకే, అప్ ట్రెండ్ ప్రకారం ఏం జరగాలి, ప్రైస్లో ఇక్కడ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయిందని అనుకుందాం. ఈ లో క్రాస్ అవ్వలేదు కదా, అప్ సైడ్ వెళ్ళొచ్చు కదా అని అనుకుంటున్నాం మనం. కానీ ఏం జరిగింది ఇక్కడ చూడండి, అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళింది, ఫాల్ అయింది. బయింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిందో కరెక్ట్ మళ్ళీ అక్కడికే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట మనకి. ఎందుకంటే బయింగ్ వచ్చింది, అక్కడి నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఈసారి లో మధ్యలో నుంచి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళొచ్చు కదా. అంటే ఎవరు వీక్ అవుతున్నారు ఇక్కడ, ఎవరు వీక్ అవుతున్నారు మనకు అర్థమవుతుంది, బయ్యర్స్ వీక్ అవుతున్నారని మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఎందుకు బయర్స్ వీక్ అవుతున్నారు, ఈ లో దాకా రానిచ్చారు కదా వాళ్ళు, ఈ లో పాయింట్ దాకా మళ్ళీ వచ్చింది కదా ప్రైస్, అందుకని బయ్యర్ వీక్ అయ్యడానికి మనకు అర్థమైంది. కాబట్టి దాంతోపాటే చూడండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి ప్రైస్ ఆగిపోయింది. చూడండి, అప్ సైడ్ వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు అప్ సైడ్ వెళ్ళాలి అనేది మీకు ఒక క్వశ్చన్ రావాలి. మళ్ళీ ప్రైస్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి ఈజీగా వెళ్ళాలి, కానీ వెళ్ళట్లేదు. ఇక్కడ పెద్ద రెడ్ పడింది, దాంతోపాటు ప్రైస్ ఆగింది. అందుకని మనం ఏం చేద్దామంటే కొంచెం సెల్ సైడ్ ఆలోచిద్దాం రేపు, దాన్ని ఇంకా క్లియర్గా మనం 5 minutesలో మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు మనం 5 minutes చాట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఏం జరిగిందో, ఇదిగోండి నేను చెప్పింది అదే అనమాట. ఇక్కడ నుంచి బయింగ్ వచ్చింది కదా, ఒకవేళ మార్కెట్లో బయర్ స్ట్రాంగ్ ఉన్నారనుకుంటే మనకేం అర్థమయ్యేది, అప్ సైడ్ వెళ్ళి లో వచ్చి అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళలేదు. కానీ ఏం జరిగింది, ఎక్కడైతే బయింగ్ జోన్ ఉందో మళ్ళీ ప్రైస్ అక్కడికే వచ్చిందనమాట. అంటే ఎవరు వీక్ అయ్యారు, బయర్స్ వీక్ అయ్యారు, సింపుల్ కదా. అందుకని మనం ఏం చేద్దామంటే, ఓకే ప్రైస్ రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఎక్కడ, ఇక్కడ ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా న్యూట్రల్ కింద తీసుకుందాం. ప్రైస్ న్యూట్రల్ ఓపెన్ అయ్యి లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉందండి. ఓకేనా, ఇది బయింగ్ జోన్ కాబట్టి చిన్న మంచి గ్రీన్ క్యాండిల్ వచ్చి అప్ సైడ్ వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సే ఉంటుంది. ఇక్కడికి రాగానే బై చేయాలని ట్రై చేయొద్దు. ఓకేనా, ఇది బ్రేక్ అయింది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి కావాలంటే. ఈ జోన్ ఉంది కదా 24,682 ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదనుకోండి న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయినా సరే, ఒక మంచి రెడ్ క్యాండిల్ పడినా సరే మార్కెట్ ఫాల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే వెయిట్ చేద్దాం. ఎందుకంటే సెల్లింగ్ జోన్ ఇదే కదా, ఇక్కడే కదా సెల్లింగ్ జోన్ ఉంది. బ్రేక్ అప్ సైడ్ వచ్చినట్టు మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సే ఉంటుంది అనమాట. అందుకని మనం ఏం చేద్దామంటే న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, వెయిట్ చేద్దాం. డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మాకు ఇంకొంచెం కన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాతే మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, సెల్ ఎంట్రీ, ఇంకాస్త ప్రాబిలిటీ అనేది బెటర్గా ఉంటుంది. ఓకే, మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయినా సరే మనకి ఇక్కడ సెల్లింగ్ జోన్ ఉంది కాబట్టి ఈ జోన్లో మనం సెల్ సైడే ప్లాన్ చేద్దామండి. లైట్ గ్యాప్ అప్ అయినా సరే హైలో మనం సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం, ఫాల్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, మార్కెట్ రేపు హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ అంటే ఎక్కడ, ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్కి పైన అనమాట, ఇక్కడ ఓపెన్ అయినా లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయి అప్ సైడ్ వచ్చేసినా మనం బై సైడ్ అనేది మారదామండి. ఎందుకు బై సైడ్ మారదామంటే ట్రెండ్ మారినట్టు అయిపోయింది కదా ప్రైస్లో, అందుకని లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం. హై గ్యాప్ అప్ జరిగితే అంటే ఈ లెవెల్ బ్రేక్ అప్ సైడ్ వస్తే ప్రైస్ లోలోకి వస్తుంటే బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుందాం, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదు లో బ్రేక్ అయినా సరే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లో అంటే ఎక్కడ, ఇదే లో, ఈ లో బ్రేక్ అయినా సరే మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. హైలోకి వస్తున్నా మనకి సెల్ ఎంట్రీ దొరికింది అనుకోండి, ఈ జోన్లోపు ఎక్కడ దొరికిన సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే ఈ జోన్ కింద ఓపెన్ ఆల్రెడీ ప్రైస్లో మనకి ఏం కనిపిస్తుంది, హవర్లీ చార్ట్లో 5 minutes ఎక్కడైనా సెల్లింగ్ అనిపిస్తుంది. ఓకేనా, అంటే మార్కెట్ అప్ ట్రెండ్లో సెల్లర్స్ ఎంటర్ అవుతున్నారో మనకు అర్థమైంది కాబట్టి, హై గ్యాప్ డౌన్ జరిగిందంటే ఇంకొంచెం సెల్లర్స్ వచ్చారో మనకు తెలిసిపోయింది కాబట్టి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, హైలోకి వచ్చినా సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, ఈ మధ్యలో కూడా సెల్ సైడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేస్తాం. లేదనుకోండి ఫాల్ అయితే వచ్చింది అనుకోండి, ఇక్కడ మనం బై సైడ్ ప్లాన్ చేయొచ్చు అండి. ఈ జోన్లో మనకి బై ఎంట్రీ అనేది దొరికే ఛాన్స్ ఉంది, ఎందుకంటే కొంచెం బయింగ్ ప్రెజర్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ ఈ జోన్లో, అందుకని ఇక్కడ బయింగ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది, లోలో బయింగ్ కూడా ఛాన్స్ ఉంది. హైలో దొరికినప్పుడు మాత్రం సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు బిగినర్స్ ఎవరైనా ఉంటే ఈ లెవెల్ మార్క్ చేసుకోండి, ఈ లెవెల్ మార్క్ చేసుకోండి. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి, బై సైడ్ ప్లాన్ చేయొచ్చు. బ్రేక్ అవ్వగానే బై సైడ్ తీసుకోవద్దు, ఫాల్ రానివ్వండి, లోలోకి వచ్చాక బై సైడ్ అనేది ప్లాన్ చేయండి. ఇక్కడ కూడా అంతే, ఇది బ్రేక్ అవ్వగానే ఎంట్రీ తీసుకునే కంటే కూడా ఫాల్ రానిచ్చి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేశారనుకోండి, ఇంకాస్త ప్రాబిలిటీ అనేది బెటర్గా ఉంటుంది. ఓకే, అది పర్సన్ టు పర్సన్ మారిపోయిద్దండి, ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మీరు ప్రాక్టీస్తోనే దాటగలరు. ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటారు అనమాట, అలా మీ మైండ్ సెట్కి ఏ సూటబుల్ అయితే అది తీసుకోవచ్చు. ఓకే, మనం ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ అయింది కదా, అంటే డౌన్ ట్రెండ్ అయినట్లే కదా. ఇప్పుడు అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ అవడానికి ప్రైస్కి అవకాశం ఉంది. ఎక్కడ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది, ఈ హై అనమాట. ఇప్పుడు నిఫ్టీలో చూపించిన హైయే సేమ్ దీనికి కూడా అలానే ఉంది. బై సైడ్ ఎక్కడ మనకి పాయింట్ ఇదండి,
ఈ జోన్ కింద తీసుకోండి, ఇక్కడ ఈ మార్క్ చేసుకోండి. 54,278 ఉంది కదా, ఈ జోన్ బ్రేక్ అయితేనే మార్కెట్ ఇంకొంచెం ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఇక్కడ బయింగ్ జోన్ అనమాట ఇది. మనకి ఆ లెవెల్లో బయింగ్ దొరికే అవకాశం ఉంటుంది. ఆ లెవెల్ బ్రేక్ అయితే మళ్ళీ సెల్లింగే వస్తుంది. ఓకే, దాన్ని ఇంకా క్లియర్ ఏమన్నా 5 minutesలో మాట్లాడుకుందాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం నిన్న ఏం చెప్పుకున్నాం, ప్రైస్ ఇక్కడ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది, హైలోకి వెళ్తే ఇక్కడ మనకి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం కదా. సేమ్ అలానే అండి, నిఫ్టీలో ఏదైతే జరుగుతుందో బ్యాంక్ నిఫ్టీ కూడా మ్యాక్సిమం అదే జరుగుతుంది. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ తీసుకోండి, దీనికి ఒక రేంజ్ తీసుకోండి, దీనిలో ఎక్కడ ఓపెన్ అయినా ప్రైస్ న్యూట్రల్ కింద తీసుకుందాం. న్యూట్రల్ ఓపెన్ ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయితే హైలోకి రానివ్వండి. ఈ జోన్ ఉంది కదా, ఇక్కడ వరకు ఉంది మనకి 55,452 ఉందండి. ఈ లెవెల్ వరకు కూడా మనకి సెల్లింగ్ ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి ప్రైస్, అప్పుడు మాత్రమే మనం లోకి వస్తున్నప్పుడు బై సైడ్ ప్లాన్ చేద్దాం, కానీ లేదంటే హైలో సెల్ సైడే ప్లాన్ చేసుకుందాం. లేదు, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, లో బ్రేక్ అయింది అనుకోండి, లో బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, సేమ్ నిఫ్టీలో ఎలా అయితే ఉందో అలానే ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కాబట్టి న్యూట్రల్ ఓపెన్ లో బ్రేక్ అయితే ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు ఉంది మనకి ఫాలో అవడానికి, ఇక్కడ వరకు ఉందండి. ఇక్కడ మనకి బయింగ్ జోన్ అనేది ఉంది, 54,278 ఉంది. ఈ జోన్లో మనకి బయింగ్ ఎంట్రీ దొరికే అవకాశం ఉంది. లేదు, మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది, లైట్ గ్యాప్ అప్ అయినా హైలో సేల్ చేయడే ప్లాన్ చేద్దాం. సింపుల్ గుర్తుపెట్టుకోండి, హై బ్రేక్ అయితేనే మనం ట్రెండ్ మారిందని ఫిక్స్ అవుతాం, అంటే ఫాలో అవ్వకుండా అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని అర్థం చేసుకుంటాం అనమాట. లేదు, మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయిందంటే మనం ఏదైతే క్రాస్ అవ్వకూడదు ఆ జోన్ అనుకుంటున్నాం అది క్రాస్ అయింది కాబట్టి లోకి రానిస్తాం, ప్రైస్ని బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా. లేదు, మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే మనం హైలో సెల్ సైడే ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఈ జోన్లో ఉంది కదా, ఈ జోన్లో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు, మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి ఏమర్థమైంది, ఆల్రెడీ సెల్లర్స్ ఉన్నాం అనుకుంటాం, మళ్ళీ సెల్లింగే వచ్చింది కాబట్టి సెల్లర్సే కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా మార్కెట్లో అని అర్థమైంది కదా. హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లోలో ఇక్కడ మనకి బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఈ లెవెల్ కూడా బ్రేక్ అయింది అనుకోండి, మళ్ళీ ఫాలో అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ జోన్లో జస్ట్ అలర్ట్ అవుతాం, బై సైడ్ చేసుకోండి చేయొచ్చు ప్లాను, లేదనుకోండి ఎందుకు రిస్క్ అనుకోండి హైలోకి వస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి, సింపుల్ ఇంకా. ఓకేనా. ఓకే, ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి అనాలిసిస్లో, ఒక్కసారి వీడియోని రిపీటెడ్గా ఉండండి, అప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమైంది. ఓకే, నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.